హాయ్ అండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక్కసారి పైపింగ్ అనేది బ్యాక్ సైడ్ నడుం పట్టికి ఇలా వేసి చూడండి ఎంత నీట్గా ఉంటుందో. సింపుల్ మెథడ్ చీరలకైనా కూడా ఈ విధంగా వేయడం వల్ల లుక్ బాగుంటుందన్నమాట. ఫస్ట్ వచ్చేసి పైపింగ్ థ్రెడ్ అనేది పెట్టండి. దానిపైన మనము రెడీ చేసుకున్న నడుం పట్టిని పెట్టండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టి దానిపైన స్టిచ్ వేయండి. ఏం లేదండి, మనం నడుం పట్టి ఎలా వేస్తామో అలాగే, కాకపోతే లోపల పైపింగ్ థ్రెడ్ పెట్టాము, ఆ ఖర్చు అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా పైకుట్ అనేది వేసేసుకోండి, చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ పార్ట్కి ఎప్పుడైనా హెమ్మింగ్ ఉంటేనే లుక్ బాగుంటుందండి. ఈ విధంగా వేస్తే మనం హెమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. లోపటి సైడ్ నుంచి చూస్తేనేమో హెమ్మింగ్కి పెట్టినట్టే ఉంటుంది, పై వైపు నుంచి చూస్తే నీట్గా పైపింగ్ అనేది ఉంటుందండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇది శారీలో పీస్తోనే నేను వేసేసాను అనమాట, పైపింగ్ థ్రెడ్ రెడీ చేసుకున్నాను. ఇంకా మీకు ఫ్రిన్స్ కట్ క్రాస్ బెల్ట్తో ఎలా కట్ చేయాలి, స్టిచ్ చేయాలని అడిగారు కదా. కటింగ్ వీడియో మనం పోస్ట్ చేశాను, లాంగ్ వీడియో. ఈరోజు స్టిచ్చింగ్ వీడియో కూడా పెట్టాను, క్రాస్ బెల్ట్ ఎలా వేయాలని చూడండి.